హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రవి మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అదే అండి, ఈరోజు నేను మీకు జర్మనీలో ఉన్న €1 స్టోర్ చూపించాలి అని అనుకుంటున్నాను. ఆ €1 షాప్ ఎలా ఉంటుంది, లోపల ఎలా థింగ్స్ ఉంటాయి, అంటే €1 అంటే €1 ఉంటాయా లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయా అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఎలా వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏంటి అనేది మీకు చూపిస్తాను. సరే, మరి వెళ్దామా? వచ్చేసేయండి. మనం ఎంట్రన్స్కి రాగానే మనకి ఇలాంటి బాస్కెట్స్ పెడతారు. అంటే మనము లోపలికి ఎంటర్ అయ్యి మనకు నచ్చిన థింగ్స్ అన్నీ తీసుకుని వీటిలో వేసుకొని మనం మంచి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా బిల్ వేయించుకోవచ్చు. అంటే మనకి ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి మంచిగా, ఈ బాస్కెట్స్ ఇవన్నీని. చూడండి, ఇక్కడ పిల్లలకి కావాల్సిన బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇది ఎంత కాస్ట్ ఉంది. ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది €1 ఉంది. అంటే డిపెండ్స్ కాస్ట్. మనకి ఇది చూసినట్టయితే మార్కర్ ఇది వచ్చి మనకి €2 ఉంది. అలా €1 నుంచి పైకి ఉంటాయి. అంటే మనం బయటతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం రీజనబుల్, చాలా బాగా దొరుకుతాయి. అన్ని రకాల బుక్స్, డైరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైల్స్ కూడా ఉన్నాయి. అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ మనం బుక్స్ కూడా చూద్దాము. ఈ బుక్ వచ్చి ఇదేదో డైరీలా ఉంది. ఇది వచ్చి €2.55 ఉంది. అలాగా అన్నీ రకరకాలు ఉన్నాయి. ఇదేదో పింక్, ఇదేదో డైరీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది వచ్చి €7 ఉంది. అంటే ఇంక ఇప్పుడు మనం బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్లే ఉంటాయి. ఎక్స్పెషల్లీ వచ్చి ఇక్కడ బర్త్డే ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి బర్త్డే ఐటమ్స్. బెలూన్స్ కానీ ఇవన్నీ, ఇవి పార్టీకి సంబంధించినవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి, బాగా దొరుకుతాయి కూడా. చూసారా, ఇక్కడ మంచిగా పార్టీకి సంబంధించినవన్నీ మంచిగా ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా, అంటే సూపర్గా యూజ్ అవుతుంది ఈ స్టోర్లో. ఎందుకంటే రీజనబుల్ కాస్ట్, మనకి బర్త్డే గ్రీటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా, అన్ని సందర్భాలకి గ్రీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సూపర్గా యూజ్ అవుతుంది కదా. కర్టెన్స్ కూడా ఉన్నాయి. కర్టెన్స్ వచ్చి €10, అలాగే €2 కూడా ఉన్నాయండి. ఇవి విండోకి అవి వేసుకునే కర్టెన్స్ €6. వావ్, ఇక్కడ హ్యాట్ కూడా దొరుకుతుంది, మంచిగా ఉంది. ఇది వచ్చి €4. బట్టలు కూడా ఓకే దొరుకుతాయి, అంత ఏముండవు. దానికి వేరే స్టోర్ ఉంటుంది, నేను అది చూపిస్తాను. స్మాల్ కార్పెట్స్ టైపు ఇంటీరియర్ ఐటమ్స్ బాగుంటాయి. ఇంకా పిల్లల టాయ్స్ అయితే చాలా బాగానే ఉంటాయి. ఇవి కూడా మనకి €3.55 నుంచి ఇలాంటివి చూస్తే €1 అలా ఉంటాయి. చూడండి, ఈ డైనింగ్ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాలవి. వావ్, ఇది చాలా బాగుంది. ఇది వచ్చి €3.55. అయితే ఇది ఆఫర్లో వచ్చి మనకి €1.55 పడుతుంది. అలా ఇక్కడ ఆఫర్స్ కూడా బాగానే పడతా ఉంటాయి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటి మీద కూడా వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆఫర్స్ బాగా పెడతారు, అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఆఫర్స్ లేకపోయినా ఈ కాస్ట్ రీజనబుల్ కాస్టే, మనకి మంచి రేట్లో కొంచెం బాగానే మనకి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి. చూడండి, ఇక్కడ మన పెట్స్కి, అంటే కుక్కలు అవి పెంచుకునే వాళ్ళకైతే ఆ కుక్కలకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ బాగుంటాయి. వాటికి వాటర్ బాటిల్స్ అని, ఫుడ్ థింగ్స్, అవి ప్లే చేసేవి ఇవన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. వచ్చి ఎక్స్పెషల్లీ మీకు కూడా ఇప్పుడు మనకి ఇండియాలో కూడా వచ్చేసింది, మీ అందరికీ తెలుసు, డస్ట్బిన్కి మనము కవర్స్ వేయాలి. ఇక్కడ కంపల్సరీ, అది మనకి ఇండియాలో ఇప్పుడు వచ్చింది కానీ ఇక్కడైతే ఎప్పటి నుంచో అది కంపల్సరీ. అన్ని టైప్ ఆఫ్స్ లెంత్ ఆఫ్ కవర్స్ ఇవి మాత్రం మేము బయటే కొనుక్కుని వాటికి యూజ్ చేయాలి. అలాగే మరి ఫుడ్ ఐటమ్స్ తిన్న వాటికి, ఇప్పుడు మన రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ మిగిలిపోయిన వాటికైతే ఇలాంటి కవర్స్, ఇది వచ్చి ఒక ప్యాక్లో 10 ఉంటాయి. 10కి €1.55 పడుతుంది ఇది మనకి.
ఇంకా మిగతా ఇవన్నీ కూడా ప్లాస్టిక్కి యూస్ చేసేవి, అలాగే ఇంకా డైపర్స్ అలాంటి వాటికి పాడైపోయి ఇంకా మొత్తం పడేస్తాం, గ్లాస్ అలాంటి వాటికి యూస్ చేసే కవర్స్ ఇవన్నీ డెఫినెట్గా మేము డస్ట్బిన్కి ఈ కవర్స్ అన్నీ కూడా యూస్ చేయాలి, లేదంటే మాకు చాలా పెద్ద ఫైన్ పడుతుంది. ఇంక ఇక్కడ కూడా చూడండి అంతా కేక్ బేక్ చేసుకునే ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాను కదా ఇంకా బర్త్డే వాటికి ఇటుకి స్టాల్ అవి ఇవి స్టార్స్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. ఇంక ఇక్కడ సూట్ కేసు అన్నీ ఇవన్నీ రీజనబుల్ కాస్ట్లోనే మనకు వస్తున్నాయి బయటతో కంపేర్ చేస్తే. చూడండి ఇక్కడ ఇదైతే దోమలు ఆరు ఈగలు కొట్టుకునేది అనుకోండి. సమ్మర్లోనే ఇక్కడ దోమలు ఈగలు అనేవి వస్తాయి, ఎందుకంటే చెట్లన్నీ వేస్తారు కదా, ప్లాంట్స్ అన్నీ. ఇది వచ్చి 65 సెంట్స్ ఉంది. ఇంకా మీకు ఇది తెలిసిందే, మనము ఏదైనా బ్లాక్ డ్రెస్ అలా డార్క్ కలర్ డ్రెస్సులు వేసినప్పుడు కొంచెం ఇలా లెగిసి అన్నీ అంటుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చి €1.55 ఉంది. ఇక్కడ చూడండి మంచిగా మెడికల్ ట్యాబ్లెట్స్ అంటే ఎవ్రీ వీక్ ఎవ్రీడే వేసుకోవడానికి. ఇది వచ్చి చూడండి €2.55. ఇదైతే కొంచెం పెద్దదైతే చూడండి మోంటాక్, బీన్స్టాక్ అండ్ డాయిచ్లో ఉంది, కానీ ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే అలా 7 డేస్కి €5 ఉంది. ఇది కూడా మనకి చూడండి హాట్ ప్యాక్ పెట్టుకునేది, కోల్డ్ ప్యాక్ ఆర్ హాట్ ప్యాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది €1.55 ఉంది. అలా రీజనబుల్ కాస్ట్లో ఇక్కడ బాగానే నడుస్తుంది, బాగానే వస్తాయి. మంచి షాప్ ఇది, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, అందరూ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందరూ కూడా గార్డెన్ చాలా బాగా చేస్తారు. ఇంకా గార్డెన్లో పెట్టుకునే థింగ్స్ ఇవన్నీ ఇప్పుడు గార్డెన్లో కూడా మొత్తం అందరూ డెకోర్ లాగా నీట్గా చేసుకుంటారు. ఇది వచ్చి ఈ లిజర్డ్ టైప్, ఇది వచ్చి అయితే €3 ఉంది. ఇవన్నీ ఇలాగా బర్డ్స్ వాటికి ఫుల్ వాటర్ పోసి ఫుడ్ వేసి ఇవన్నీ చేస్తారు. ఇది చూసారు, ఇవన్నీ గార్డెన్లో పెట్టుకునేవి. ఇది గార్డెన్లో పెట్టుకునేది, ఇది వచ్చి మనకి €1.55 ఉంది. ఇవన్నీ గార్డెన్ స్టఫ్, ఈ గార్డెన్ ప్లాంట్స్కి వేసుకునేది. ఇది €3.55 ఉంది. ఇది టమాటోస్కి వాటికి పెట్టుకునే మొక్కలకి ఇది €2 ఉంది. సోలార్ లైట్స్ కూడా ఉన్నాయి చూసారా, వావ్, సోలార్ లైట్స్ అవిని. ఇవి వచ్చి €3 అయితే. వావ్, నేను దీని గురించే వచ్చాను యాక్చువల్గా, ఎందుకంటే ఇంట్లో మా గార్డెన్లో నేను కొంచెం మంచిగా చేసి ఇది పెడదాం అనుకుంటున్నాను. ఈ లైట్స్ ఇది కూడా సోలార్దే, ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చి €80 ఉంది. ఇది సోలార్ మీద నడుస్తుంది. నేను ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చాలా రకాల సోలార్ లైట్స్ ఉన్నాయి, రకరకాలవి చాలా బాగున్నాయి. అసలు ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, అంత మంచిగా ఉన్నాయి. చిన్న చిన్న థింగ్స్. ఇప్పుడు ఈస్టర్ కూడా వస్తుంది కదా, ఈస్టర్కి మంచిగా స్మాల్ డెకరేట్ ఐటమ్స్, ఎగ్స్ అండ్ చికెన్స్, స్మాల్ చికెన్స్, ఇవి వచ్చి €1.55 ఉంది. ఇంకా పెద్ద పెద్ద ఎగ్స్ టైపు చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఈ సెక్షన్ వచ్చి మనకి ఛార్జింగ్ అంటే డైలీ యూజ్కి ఛార్జింగ్ కేబుల్స్ కానీ, అడాప్టర్స్ కానీ, అలాగే ఫోన్ కేసెస్ కానీ, ఇంకలాగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డైలీ యూజ్కి బాగానే. ఇవి కూడా ఏం పెద్ద కాస్ట్ ఏమీ లేవు, €2 ఆర్ €3. ఫోన్ కేస్ కూడా మీకు చూసారా €2, దాని మీద మళ్ళీ €1 సేలు. చిన్నపిల్లలకి క్లిప్స్, అవి హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి చూసారా, పెద్దవాళ్ళకి కూడా క్లిప్స్, హెయిర్ కూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా అమ్ముతున్నారు, అది కూడా చూడండి €2 అంట, మళ్ళీ దాని మీద €1 సేల్. రాబర్ట్ స్టోర్ అందరికీ బాగుంటుందండి, నేను కూడా ఎక్కువ వస్తూ ఉంటాను, ఎందుకంటే మనం ఏమైనా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి, బాగా దొరుకుతాయి, మనకి రీజనబుల్ కాస్ట్లో ఏదో నడిపించవచ్చు. క్వాలిటీ అంటే ఓకే ఉంటుంది కానీ కానీ ఇంకొక స్టోర్ ఉంది, అది వచ్చి అందులో బట్టలు కూడా దొరుకుతాయి, ఓకేగా ఉంటాయి కానీ నడిపించవచ్చు. నేను అవి కూడా బట్టలు ఆ కాస్ట్ కూడా చూసి నేను షాక్ అయిపోయాను. మీకు ఇప్పుడు ఆ స్టోర్ కూడా చూపిస్తాను, సరే వచ్చేసేయండి.
చూడండి, నేను ఇందాక మీకు చూపించాను కదా, అది €1 స్టోర్ అని. ఇది వచ్చి కిక్ అంటారు. ఇది వచ్చి ఎప్పుడు €1 స్టోరు అలాగే సేమ్ టైము కిక్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఆల్మోస్ట్. కానీ ఇది ప్రతి చిన్న ఊర్లోని ఈ రెండు ఉంటాయి, ప్రతి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడైతే సేమ్ అలాంటి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ బట్టలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పిల్లల బట్టలు కానీ, బేబీస్కి కానీ, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, అలాగే పెద్దోళ్ళకి కానీ, నా సైజు వాళ్ళకి కానీ, ఇలా అందరికీ బట్టలు అయితే చాలా రకాలు ఉంటాయి. నేను ఆ బట్టలు కూడా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి. ఇక్కడ పిల్లలు బట్టలు అని చెప్పాను కదా, ఇవి లెగ్గిన్స్ అవిని. ఇవి వచ్చి €1.99 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనము ఇది చూస్తే ఈ లెగ్గిన్ వచ్చి €3.99 ఉంది. అలాగే మనకి ఇంకొకటి చూస్తే ఇది €1.99 ఉంది. డిపెండ్స్, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా €2.99 నుంచి స్టార్ట్ అవుతాయి, సేల్ ఉంది అంటున్నారు. మనము చూద్దాము. ఇది వచ్చి మనకి €12.99. అయితే అదొచ్చి మనకి €6.99 ఉంది. అంటే అసలు ఈ రేట్లో అసలు ఇక్కడ బట్టలు అవి రావండి, ఎందుకంటే షాప్స్లో చాలా కాస్ట్లీ ఉంటాయి. మీకు తెలుసు, ఇక్కడ కొనుక్కోవాలంటే షాప్స్లో బాగా ఇది ఉంటాయి. కానీ ఇది ఇక్కడ మనకి రీజనబుల్ కాస్ట్లో బాగున్నాయి. ఇది వచ్చి చూడండి, నా సైజు ఉంది, ప్లెయిన్ వైట్ మంచిగా. ఇది వచ్చి మనకి €12.99 పడుతుంది. ఇంకా ఇక్కడ లేడీస్కి సంబంధించి జాకెట్స్ ఇవన్నీ, అలాగే టాప్స్. చూడండి, నేను మీకు 2 షాప్స్ చూపించాను. మనకి డైలీ కావాల్సిన థింగ్స్ ఇవన్నిటి గురించి నేను మీకు అక్కడ చూపించి బట్టలు అవి ఇవి చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 షాపులే కాకుండా మనము ఇంకొక షాప్ నేర్పించబోతున్నాను. ఏంటి అంటే అది షాప్ కాదు, రెస్టారెంట్ టైపు. అయితే అది ఏంటంటే ఇక్కడ డోనర్ కబాబ్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఇది ప్రతి ఊర్లోని, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఊర్లోని ఇది ఉంటుంది, డోనర్ కబాబ్ అని. ఇంగ్లీష్ వాళ్ళు ఇది బాగా నడిపిస్తారు. ఇది అక్కడి నుంచి వచ్చిన ఫుడ్డే. ఎందుకంటే డోనర్ కబాబ్ అంటే డోనర్ ఉంటుంది, అది ఒక బ్రెడ్ తీసుకుని అందులోని చికెన్ విత్ సలాడ్ పెట్టి ఇస్తారు. అది బాగా ఫిల్లింగ్ ఉంటుంది మనకి. అయితే బెస్ట్ అండ్ చీప్. ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో అంటే 10 years బ్యాక్ అప్పట్లో €5 అలా ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత అది €8 €9 అయిపోయిందండి. కొంచెం ఒక €2-3 కాస్ట్ పెరిగిపోయింది. ఈరోజు డోనర్ తినాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ చికెన్ ఉంటుంది, అలాగే బీఫ్ ఉంటుంది. నేనైతే చికెన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చికెనే తింటాను. అయితే చికెన్ తీసుకుంటాను నేను. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మంచిగా అతను చికెన్ కట్ చేస్తున్నాడు ఫ్రెష్గా. ఆ చికెన్ కట్ చేసి మంచిగా, నేను మీకు చెప్పాను కదా, ఒక బ్రెడ్ తీసుకుని ఆ బ్రెడ్లో ఫిల్ చేస్తాడు. తర్వాత ఇక్కడ ఉన్న టైప్ ఆఫ్ ఆల్ సలాడ్స్ అన్నీ కూడా ఆ చికెన్ ఆ బ్రెడ్లో పెట్టి మొత్తం ఫుల్ ఫిల్అప్ చేస్తాడు. ఇదే డోనర్ అంతేనండి. చూసారా, మనకి బ్రెడ్ వచ్చి లోపల చికెన్ వచ్చి అంత సలాడ్ వచ్చి ఇదంతా ఉంటుంది. ఇది వచ్చి మనకి €7.50 పడుతుంది. చూడండి, ఇది తింటే మొత్తం మనకి చాలా కడుపు ఫుల్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. కానీ ఇది హెల్దీ కూడా కదా, ఎందుకంటే మనకి ఇందులో ఏం చికెన్ ఉంది, అంత సలాడే ఉంది. ఈ పైన మాత్రం వాళ్ళు ఫ్రెష్గా తయారు చేసిన బ్రెడ్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. డ్రింక్స్ కూడా ఉన్నాయండి. మనం తీసుకున్న ఫుడ్తో మనం సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్తో పాటు ఇంకా వాళ్ళది వచ్చి ఐరన్ అని ఇది డ్రింక్ ఉంటుంది. ఇది వచ్చి
ఇదేంటో మీకు నేను చెప్తాను, నవ్వకండి. ఏంటంటే ఇది లోపల ఉండేది మజ్జిగ అండి, పల్చటి మజ్జిగ ఉంటుంది విత్ సాల్ట్, కానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఈ టర్కిష్ ఫుడ్ తిన్నప్పుడు అంటే ఈ డోనరు, ఈ కబాబ్ ఇలాంటివి తినేటప్పుడు నేను ఎప్పుడు ఇది తీసుకుంటాను. ఇది చాలా బాగుంటుంది. ఎలా ఉంది నా వీడియో? మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడర్జేన్.